అందరికీ నమస్కారం. నేను మీ అవినాష్ కుమార్ అద్దోజు, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఫ్రమ్ గ్లెనిగల్స్ హాస్పిటల్స్, లక్డికాపుల్ అండ్ శ్రీ యూనివర్సల్ న్యూరో సెంటర్, కర్మాన్ఘట్, హైదరాబాద్. సో మనం ఈరోజు హెడేక్స్ గురించి తెలుసుకుందాం. డూ ఆల్ హెడేక్స్ నీడ్ ఎంఆర్ఐ? అన్ని హెడేక్స్కి ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం ఉందా లేదా తెలుసుకుందాం. ఎంఆర్ఐ ఎవరికి అవసరం? నార్మల్గా తలనొప్పి వచ్చినప్పుడు సర్వసాధారణంగా దీర్ఘకాలంగా ఉన్న హెడేక్స్కి మైగ్రేన్ వల్ల కావచ్చు, టెన్షన్ టైప్ హెడేక్ వల్ల కావచ్చు, క్లస్టర్ హెడేక్ వల్ల కావచ్చు, వీటికి సర్వసాధారణంగా లాంగ్ స్టాండింగ్లో హెడేక్స్ ఉంటాయి కాబట్టి వీటికి ఎంఆర్ఐ అనేది అవసరం ఉండదు. బట్ ఎట్ ద సేమ్ టైం హెడేక్తో పాటు ఫీవర్ ఉండి వామిటింగ్ సివియర్గా ఉంటే ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెడేక్తో పాటు వీక్నెస్ ఉంటే ఎంఆర్ఐ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెడేక్తో పాటు చూపు కోల్పోవడం అంటే విజన్ లాస్ ఉంటే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉంటే ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎవరైనా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. సో అండ్ ఇంతకు ముందులా హెడేక్ లా కాకుండా వాళ్ళ లైఫ్లో వర్స్ట్ హెడేక్ అంటే సివియర్ ఇంటెన్సిటీతో హెడేక్ సడన్గా వస్తే కూడా ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. దాన్ని మనం థండర్ క్లాప్ హెడేక్గా పరిగణిస్తాం. సో ఇలా హెడేక్ ఇతర కారణాల వల్ల ఉన్నప్పటికీ ఎంఆర్ఐ అందరికి సజెస్ట్ చేయము. బట్ నేను చెప్పిన థండర్ క్లాప్ హెడేక్ కానీ, హెడేక్తో పాటు వామిటింగ్స్ ఉండడం, వీక్నెస్ ఉండడం, చూపు కోల్పోవడం, ఫ్యామిలీలో క్యాన్సర్ ఉండడం ఆర్ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళకి ఎంఆర్ఐ మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ టు digi.neuro. థ్యాంక్ యూ.